మొత్తం మీద చూస్తే నామినేషన్ ప్రాసెస్ అనేది మనకి ప్రోమో అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా. ఇంకా మొత్తం మీద 8 మెంబర్స్ నామినేషన్లో అయితే ఉన్నారు. ఈ 8 మెంబర్స్ కూడా ఓటింగ్ ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాం. ఇంకా కొన్ని క్లారిటీస్ అయితే ఇప్పుడైతే నేను చెప్పబోతున్నాను. మన వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని లైక్ కూడా చేయండి. చూస్తే మాత్రం తనూజ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. అది కూడా కొన్ని ప్లేసెస్లో అయితే తనూజ ఫస్ట్ ప్లేస్లో ఉంది. కొన్ని ప్లేస్లో చూస్తే మాత్రం ఇంకా పవన్ కళ్యాణ్ కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇది కొంతమందికి చెప్తే నమ్మరు, కానీ ఇది మాత్రం నిజం అన్నమాట. కొన్ని ప్లేస్లో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంటున్నాడు. ఇక ఓవరాల్గా చూస్తే మాత్రం తనూజ అలానే కళ్యాణ్ వీళ్ళిద్దరు మాత్రం ఓటింగ్లో అయితే ఫస్ట్ సెకండ్ ఇలాగైతే ఉన్నారనమాట. ఇక ఆ తర్వాత ప్లేస్లో చూస్తే సంజన గారు అయితే ఉన్నారు. ఆమెకి 9% ఓటింగ్ వస్తుంది. సంజన గారి తర్వాత రాము అయితే కనిపిస్తున్నాడు, 9% ఓటింగ్ అయితే వస్తుంది. ఇక డిమాండ్ పవన్కి 6% ఓటింగ్ ఉంటే రీతు చౌదరికి కూడా 6% ఓటింగ్ ఉందన్నమాట. ఇక ఆ తర్వాత ప్లేస్లో చూస్తే గౌరవ్ అయితే కనిపిస్తున్నాడు, 5% ఓటింగ్ వస్తుంటే లీస్ట్లో అయితే మాధురి కనిపిస్తున్నారు, ఆమెకి 4% ఓటింగ్ అయితే వస్తుందన్నమాట. 2 ప్లేసెస్లో కూడా మాధురి అయితే లీస్ట్లో అయితే కనిపిస్తుంది. టాప్లో చూస్తే మాత్రం తనూజ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ అయితే కొన్ని ప్లేసెస్లో ఫస్ట్ సెకండ్ ఇలాగైతే ఉన్నారనమాట. ఓవరాల్గా చూస్తే మాత్రం వీళ్ళైతే నామినేషన్ ప్రాసెస్లో ఉన్నారు. అఫీషియల్గా ఓటింగ్ స్టార్ట్ కాగానే ఓటింగ్ అయితే అసలు మిస్ చేసుకోకండి. ఈ 8 మెంబర్స్లో మీరు ఎవరికి చేయాలనుకుంటారో వాళ్ళకే చేసుకోండి. ఎందుకంటే కనుక ఈ వారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది కూడా ఏంటంటే ఇప్పటికీ హౌస్లోకి అయితే ఇద్దరు అయితే కన్ఫర్మ్ అవబోతున్నారనమాట. వాళ్ళు కూడా ఎలా వస్తారు ఏంటి అంటే ఒక షాకింగ్ సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నారు. ఇప్పటికే చూస్తే ఇంకా వీళ్ళు నామినేషన్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హౌస్లోకి అయితే తీసుకురాబోతున్నారనమాట. మీరు ప్రోమోలో చూసే ఉంటారు కదా, మీతో పాటు కొంతమంది పోటీ పట్టడానికి వస్తున్నారు ట్రోఫీ గెలుచుకోవటానికి అని ప్రోమోలో చెప్పారు కదా. క్లియర్ కట్గా అర్థమైంది కదా, అదే అనమాట సంగతి. ఇద్దరు అయితే ఫిక్స్ అవ్వబోతున్నారు. ఇద్దరు కూడా వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై. ఇప్పటికి కూడా చెప్తున్నాను ఏంటంటే ఓటింగ్ అయినా పెట్టచ్చు, లేదంటే టాస్క్లైనా పెట్టచ్చు. వీళ్ళు సడన్గా సర్ప్రైజ్ అనేది ఇవ్వబోతున్నారు. ఇంకా ఏమేమి జరగబోతున్నాయి ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి.